వచ్చిందండి వయ్యారి. Firstly, I would like to thank each and everyone who supports, who subscribe, who like, who comment the video. It means a lot to me. మీ కామెంట్స్ నాకు చాలా బూస్టింగ్ ఇచ్చింది అండ్ ఐ విల్ ట్రై టు గివ్ మోర్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ టు యూ. అన్ఫార్చునేట్లీ సెకండ్ వీడియో కొంచెం లేట్ అయింది, కొంచెం వర్క్స్ ఉండడం వల్ల. నెక్స్ట్ టైం ఇట్ వోంట్ రిపీట్ అగైన్. కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే, బట్ ఫైనాన్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. టుడే వీడియో ఈజ్ అబౌట్ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది యాక్చువల్లీ. సో ఆల్మోస్ట్ రివ్యూస్ అందరు ఇచ్చేసారు. సో నిన్న షార్ట్ వీడియో ఒక రివ్యూ పోస్ట్ చేశాను, బట్ నాకు ఎందుకో కొంచెం అందులో ఉన్న కాంటెంట్ని ఎలాబరేట్ చేసి చెప్తే బాగుంటుందని యాజ్ ఏ గర్ల్గా నా పర్స్పెక్టివ్లో చెప్పాలి అని అనుకుంటున్నాను. సో దట్ ఈస్ ద వీడియో అబౌట్ టుడే. నాకు బేసిక్గా సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ నుంచి థర్డ్ డే లోపే వెళ్ళే అలవాటు ఉంది. సో నాకు అప్పటికీ సినిమా డైరెక్టర్ ఎవరు, లేకపోతే జస్ట్ రష్మిక మందన నదివే అని సాంగ్ మాత్రమే ఐడియా ఉంది. కానీ ఇంకా సెకండ్ డే కదా అని చెప్పి ఫాస్ట్గా అప్పటికప్పుడు బుక్ చేసుకొని గబగబా వెళ్ళా. మనకేమో స్క్రీన్ 1 ఇచ్చాడు. స్క్రీన్ 1తో పాటు కేరోలో 13 సీట్ అనమాట మనది. ఇక్కడ చెక్కింగ్ అయిపోతుంది. చెక్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫాస్ట్గా యాజ్ యూజువల్ గర్ల్స్కి బాయ్స్కి చెక్ చేసినట్టు ఇక్కడ కూడా చెక్కింగ్ అయిపోయింది. కపకప వెళ్ళిపోయా, ఎక్కడ టైటిల్స్ పడిపోయా అని. లక్కీగా అప్పుడే ఆన్ చేశారనమాట. అమ్మయ్య ఫోన్లే టైంకి వచ్చా అనుకున్నా. దేనికి టైంకి వెళ్ళినా వెళ్ళకపోయినా సినిమాకి మాత్రం నాకు టైటిల్స్ పడకముందే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళిన ఫీల్ ఉండదు. థియేటర్ ఖాళీగానే ఉంది సెకండ్ డే అవ్వడం వల్ల మరి ఏమో కానీ. కేరోలో వెళ్ళిపోయి మన సీట్ దగ్గర కూర్చుండిపోయాను నేను. స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా మూవీ టైటిల్స్ వేసేసాడు. ఈ పర్టికులర్ మూవీ అనేది ఒక కాలేజ్లో జరిగే లవ్ స్టోరీ అనమాట. నాకు తెలిసి 100%లో ఒక 10% ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా ఇలాంటి ఒక లవ్ స్టోరీ ఆర్ ఇలాంటి ఒక కండిషన్ని ఫేస్ చేసే ఉంటారు. లవ్లో ఉన్న వాళ్ళనే కాదు, ఫ్యామిలీ రిలేషన్స్ ఆర్ కపుల్స్ ఏదో ఒక రిలేషన్లో అయినా ఇలాంటి ఒక టాక్సిసిటీ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. బట్ ఎక్సెప్ట్ మన పార్ట్నర్ విషయంలో అయితే ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఒక కాలేజ్లో జరిగే ఒక లవ్ స్టోరీ అనమాట. ఒక హైదరాబాద్లో చదువుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసుకొని వచ్చే రోల్లో ఇన్నోసెంట్గా యాక్ట్ చేసే క్యారెక్టర్ రష్మిక మందన హీరో. ఈ మూవీ అనేది పర్టికులర్గా అసలు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది, ఆ రిలేషన్షిప్ తనకి కరెక్ట్ కాదు అని తెలిసినా కూడా బయటికి రావడానికి ఎలా సఫర్ అవుతుంది, ఆ రిలేషన్లో ఇరుక్కుపోయి బయటికి రాలేక తనని తాను ఫేస్ చేసుకోలేక ఎలాంటి సిచ్యువేషన్స్లో తను ఫిజికల్లీ మెంటల్లీ ఇదవుతుంది అనే ఒక ప్యూర్ ఎమోషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు డైరెక్టర్ గారు. అండ్ ప్రతి ఒక్క అమ్మాయి అండ్ యంగ్స్టర్స్ కాలేజ్లో చదువుకునే వాళ్ళు లేదంటే ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన మూవీ. బికాస్ మనకేం కావాలి, మనం ఎలా ఉండాలి, మన లైఫ్ ఎట్లా ఉంటే బాగుంటుంది అని మనం డెసిషన్ తీసుకోవాలి. నువ్వేం చదవాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలా వద్దా, ఎవరిని చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, చేసుకున్న తర్వాత జాబ్ చెయ్యాలా వద్దా, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం నీ హక్కు. నీ నాన్నదో రేపు వచ్చే హస్బెండ్తో కాదు. టీసీ తీసుకొని 4 గోడల మధ్యలో నీ లైఫ్ ని గడపాలా లేదా బయట ప్రపంచంతో పోరాడాలా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. రెండు ఓకే, కానీ ఆ డెసిషన్ నీదై ఉండాలి. యు అండర్స్టాండ్? టేక్ దట్ పవర్. మన పార్ట్నర్ వల్ల లేకపోతే మన పేరెంట్ వల్ల మన లైఫ్ పాత్ మార్చుకోవడం లేదా అడ్జస్ట్ అవడం అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఓకే. తర్వాత అదొక సఫికేటింగ్గా అనిపిస్తుంది. ఒక 4 గోడల మధ్యలో పెట్టేసి ఊపిరాడకుండా ఎట్లా ఉంటుందో అలాగా ఫీల్ అయ్యే మూమెంట్ని మనకి మూవీలో చూపించడం జరుగుతుంది. ఈ పర్టికులర్గా హీరో పాత్ర ఏదైతే ఉందో చాలా చూస్తున్న మనకే ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట. మేబీ అలాంటి సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయిలు కూడా చాలా మందే ఉన్నారు. సో నేను పర్సనల్గా మూవీ చూసిన తర్వాత నాకు కొంచెం కనెక్ట్ అయిన ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రేమించాం కదా అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయి ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు నచ్చనిది
నీకు కరెక్ట్ కాదు అని అనిపించినప్పుడు, నీకు వాల్యూ ఉండట్లేదు అన్నప్పుడు ఆ ప్లేస్లో నువ్వు ఉండాల్సిన అవసరమే లేదు. అండ్ సెకండ్ వన్ ఈజ్ పేరెంటింగ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాము అనేది అది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. బికాస్ హీరో యొక్క బిహేవియర్ అనేది వాళ్ళ డాడీ నుంచి వస్తుంది. సో వాళ్ళ డాడీ వాళ్ళ మదర్ని ఎలా ట్రీట్ చేస్తాడో హీరో కూడా తన గర్ల్ ఫ్రెండ్ని అట్లానే ట్రీట్ చేస్తాడు. ఏం మాట్లాడకూడదు, ఎదురు చెప్పకూడదు, అంటే నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా లేదు నీ పార్ట్నర్ దగ్గర. ఇంకా అలాంటి రిలేషన్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. అండ్ థర్డ్ వన్ ఈజ్ రెస్పెక్ట్ యువర్ పార్ట్నర్ డెసిషన్. తను ఒకటి చెప్పాలనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు తనకి ఇది చెప్తే తను రిసీవ్ చేసుకునే విధానం బాగుంటుంది అనే ఒక కంఫర్ట్ జోన్ ఉండాలి. ఇప్పుడు నేను ఇది చెప్తే నాకు ఏ గొడవలు అవుతాయో అని ఒక భయం, లేకపోతే నన్ను జడ్జి చేస్తారేమో అని అది ఇంకొక భయం. అసలు మన పార్ట్నర్ దగ్గర మనం ఏమి చెప్పుకోలేమో అని వాళ్ళు చెప్పిన దానికి ఓకే అనేసి ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు అని అనిపించింది. అండ్ ద ఫోర్త్, ఎవ్రీ బూమర్ హ్యాస్ ఏ దుర్గా అన్నట్టు ఫిల్మ్లో ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా వాళ్ళ గర్ల్ బెస్టీ అనేది అవసరం. ఎందుకంటే ఒక అమ్మాయి ఏం ఆలోచిస్తుందో ఇంకొక అమ్మాయికి ప్రాపర్గా అర్థమవుతుంది. వాళ్ళ పర్స్పెక్టివ్లో ఒక అమ్మాయిని జడ్జి చేయకుండా అర్థం చేసుకోగలరు. సో మెన్ ఏంటంటే ఆ టైంకి సెటిల్ చేసేసి పక్కకి వెళ్ళిపోతాం అన్నట్టు ఆలోచిస్తారు. అమ్మాయిలకి అలా కాదు, ఎమోషనల్లీ అవైలబిలిటీ చాలా ఇంపార్టెంట్. సో అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ కెరియర్ చూసింగ్. మీ కెరియర్ని మీరు డిసైడ్ చేసుకోవాలి. మీకు నచ్చింది మీరు చేయగలగాలి. బికాస్ వాడు చెప్తాడు హీరో సినిమాలో, పెళ్ళైన తర్వాత జాబ్స్ అవన్నీ నీకెందుకులంటే, అంటే మన యాజ్ ఏ గర్ల్గా నీకు ఒక చాయిస్ ఉంది, నీకు ఒక ఇండివిడ్యువాలిటీ ఉంది, నీకు ఒక ఇండిపెండెన్స్ ఉంది. సో నువ్వు డిపెండ్ అయిపోయి ఒక హౌస్ హోల్డ్గా ఉండాల్సిన అవసరం లేదు. సో మనం తెలుసో తెలియకో లవ్లో ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. సో అది మీకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ పర్సన్ నాకు కరెక్ట్ కాదు అని మనకు అనిపించినప్పుడు మనం బయటికి రాలేము, భయపడతాము. ఇప్పుడు చెప్తే ఇది ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఒక పాయింట్ ఆఫ్ టైంలో రష్మిక మందన చెప్పదనమాట. డే చూస్తున్నప్పుడు ఎట్లా చెప్తా, కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుతాడు, ఏదో అవ్వాలని ఒక ఎయిమ్తో డ్రీమ్తో. ఆ దాన్ని నువ్వు ఇలా కాదు అలా మార్చేసి అని మధ్యలో వచ్చి చెప్తే హవ్వు అండి. అసలు సీరియస్లీ అసలు నాకు ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూపించారు. అండ్ అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. వన్స్ మనం వద్దు అని చెప్పినప్పుడు బేసిక్గా అబ్బాయిలు ఎట్లయితే బిహేవ్ చేస్తారో కొంతమంది అలాంటివే చూపించారు. నువ్వు నాతో ఉన్నావు, నాతో తిరిగావు, నన్ను వాడుకున్నావు, ఇలాంటి ఒక మార్క్స్ వస్తాయి అమ్మాయిలకి. అవి వచ్చినా భయపడతారు కొంతమంది, భయపడిపోయి అమ్మ ఎందుకులేని కాంప్రమైజ్ అవుతారు. సో అలాంటిది కూడా ఎలా ఓవర్కమ్ చెయ్యొచ్చు అనేది ఈ మూవీలో క్లియర్ కట్గా చూపించారు. సో ఓకే అయిపోయింది, దాని గురించి మీరు హర్ట్ అయిపోయి ఫీల్ అయిపోయి మీ లైఫ్ని జీవితాంతం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు అనేది సినిమాలో చూపించారు. యూ హ్యావ్ టు టేక్ బోల్డ్ డెసిషన్ అబౌట్ యువర్ లైఫ్. మీకు ఏం కావాలో మీరు డెసిషన్ తీసుకొని యూ హ్యావ్ టు టేక్ ద స్టాండ్. సో ఓవరాల్ మూవీ షుడ్ వాచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బికాజ్ అబ్బాయిలు ఎలా ఉండకూడదు అనేది సినిమాలో చూపించారు. అమ్మాయిలు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఎలా బయటికి రావాలి, లేదా మీకు ఏం కావాలి, మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు. బికాజ్ మీరు లవ్, పెళ్ళి అనేది ఒక రిలేషన్ లేదా ఒక పార్ట్నర్ అనేది ఇట్స్ నాట్ ఏ 1 year 2 years 3 years ఎడ్యుకేషన్ టైంలా కాదు. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ సెటిల్మెంట్. మనం ఇంకా లైఫ్ మొత్తం ఆ పర్సన్తో ఉండాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు చూస్ ద రైట్ పర్సన్. అర్థం చేసుకొని మెచ్యూరిటీ ఉన్న అబ్బాయిలతో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ లైఫ్. కమింగ్ టు మ్యారేజ్ నాకు ఎవరైనా అడిగితే కూడా నేను రెడీగా ఉండి, లేదంటే నేను మెంటల్లీ ప్రిపేర్డ్గా ఉండి దిస్ ఈజ్ ద పర్సన్ రైట్ టు మీ అని నాకు అనిపించినప్పుడు ఐ విల్ టుక్ ద స్టాండ్ అండ్ ఐ విల్ స్టార్ట్ మై లైఫ్. అంటిల్ అన్లెస్ నాకు ఇట్లా బాగుంది అని అనిపించింది. ఇలా ఉండాలని కాదు, ఎవ్రీబడి నీడ్స్ తోడు అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా మూవీ అది నాకు అనిపించింది. ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. మీకు నేనేమైనా తప్పు ఏమైనా చెప్పుంటే, లేదంటే ఇంకేదైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమన్నా మీకు చెప్పాలనుకుంటే కామెంట్ ద వీడియో. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.
like, share, subscribe, tring, don't forget. Bye, love you guys.